ఎపిసోడ్కు సంబంధించిన రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు ఈరోజు మనం మాట్లాడుకుందాము ఓటింగ్లో లాస్ట్ ఎవరెవరు ఉన్నారు, ఫస్ట్ ఎవరు ఉన్నారు అనే దాని గురించి మాట్లాడుకొని దాని తర్వాత మనము ఎపిసోడ్కు సంబంధించిన రివ్యూ గురించి మాట్లాడుకుందాము. అందరికీ ఇష్టమైన అందరూ ఎప్పుడెప్పుడా వీళ్ళు ఇంట్లో నుంచి పోతారు, పరమ దరిద్రమరా బాబు అని అనుకుంటున్న రీతు, డెమోన్ పవన్లు ఈసారి ఓటింగ్లో మాత్రం లాస్ట్ ఉన్నారు. రీతు లాస్ట్ ఉంది. రీతు కంటే కొంచెం ముందు డెమోన్ పవన్ ఉన్నాడు. డెమోన్ పవన్ కంటే కొంచెం ముందు దివ్య ఉంది. దివ్య కంటే కొంచెం ముందు శ్రీజ ఉంది. ఈ నలుగురిలో ఇద్దరు పోయే ఛాన్సులు ఉన్నాయి. ఫ్లోరాకు అత్యధికంగా మళ్ళీ ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. అందరికంటే ఎక్కువ తనుజాకు ఉంది. ఓటింగ్లో ఫస్ట్ తనుజ ఉంది. తనుజాకు ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది కాబట్టి తనుజ ఫస్ట్ ఉంది. దాని తర్వాత పవన్ కళ్యాణ్కి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. దాని తర్వాత సుమన్ శెట్టి అన్న థర్డ్ ప్లేస్లో ఉన్నారు. మీకు ఎవరు అనిపిస్తున్నారు? మీరు ఎవరికి ఓటేశారు? ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మీకు అనిపిస్తుంది? ఈరోజు బెస్ట్గా ఆడిన వాళ్ళెవరు, ఈరోజు వర్స్ట్గా ఆడిన వాళ్ళు ఎవరని మీకు అనిపిస్తున్నారో కామెంట్ చేయండి. స్టార్టింగ్ నుంచి మనం మాట్లాడుకుందాం. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుందాము. యాక్చువల్గా బిగ్ బాస్లో గేమ్స్ పెట్టేది ఎందుకంటే దాంట్లో జెన్యూనిటీని చూడడానికి అండ్ వీళ్ళు ఎంత మంచిగా పర్ఫామ్ చేస్తారా అని చూడడానికి. ఆడ మొగ తేడా లేకుండా వీళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెడతారు అండ్ వీళ్ళ ఆటను జనాలు ఏ విధంగా తీసుకుంటారు, అది మంచిగా తీసుకుంటారా చెడుగా తీసుకుంటారా అండ్ వీళ్ళకి ఏ విధంగా జనాల నుంచి సపోర్ట్ వస్తుంది వీళ్ళ ఆటను బట్టి అనేది కూడా చూస్తారు. అండ్ దీంట్లో గెలుపోవటంలు కాదు, నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టినావు అనేదే మెయిన్ ఇంపార్టెంట్ అవుతుంది. బిగ్ బాస్కు సంబంధించిన రివ్యూస్ ప్రతిరోజు నా ఛానల్లో ఉంటాయి. ప్లీజ్ ఒకవేళ ఫస్ట్ టైం మీరు వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ప్లీజ్ హైప్ చేయండి. ఈరోజు మనం మాట్లాడుకుందాం. స్టార్టింగే తనుజ ఇమాన్యుయల్ మాట్లాడుతున్నారు. సాంగ్ అయిపోయిన తర్వాత తనుజ ఇమాన్యుయల్ మాట్లాడుతున్నారు. తనుజ ఇమాన్యుయల్కు కొంచెం సన్ స్క్రీన్ పూసి అదే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్తుంది కదా, ఇది నీకోసం కాదు, నువ్వు ఇట్లా ఒక వారం పూసుకున్నావు అంటే నువ్వు నాలాంటి తెలుపుదనం కోరుకుంటావు, ఇంకా నువ్వు బార్లైట్ల కింద ఉండాల్సిన అవసరం లేదు, న్యాచురల్ తెలుపు నువ్వు అని తనుజ చెప్పడం. దాని తర్వాత థ్యాంక్స్ చెప్పడం. దాని తర్వాత బరినన్నకు తనుజాకు కొట్లాట పడింది. ఎందుకంటే బరిని ఎక్కువ దివ్యతో ఉంటున్నాడు, దివ్యాని ఎక్కువ ప్రేమిస్తున్నాడు, దివ్యాని ఎక్కువ ఆదరిస్తున్నాడు, పెద్ద కూతురు కంటే చిన్న కూతురుని ఎక్కువ ప్రేమిస్తున్నాడని. ఇప్పుడు పెద్ద కూతురుకి చిన్న కూతురు పుట్టినంత వరకు పెద్ద కూతురు మీద ప్రేమ ఉంటుంది, చిన్న కూతురు పుట్టినాక చిన్న కూతురు మీద ప్రేమ ఉంటుంది, కానీ పెద్ద కూతురు మీద ఏముండదు. ఇది నార్మలే, సర్వసమాజం. ఈమె కొత్తగా వచ్చింది వైల్డ్ కార్డులో, అందుకు ఈమెను కొంచెం ఎక్కువ ప్రేమిస్తున్నాడని ఆమె అనిపించింది. అది కాకుండా ఆయన ఆ బరినాన్న ఇదే కుటుంబ కథా చిత్రం ఏదైతే ఉందో దాంట్లో ఆయన చెప్తున్నాడు, కాదమ్మా నేను ఆమెకు కూడా చెప్పినాను, దివ్యకు కూడా, నువ్వు ఎక్కువ నేను నీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేనమ్మా, నాకు పెద్ద బిడ్డనే ఇంపార్టెంట్ అని ఈడ ఆమెకు చెప్తున్నాడు, ఆడ ఈమెకు చెప్తున్నారు. ఇద్దరు ఫీల్ అవుతున్నారు. ఆమె ఏడుస్తుంది, ఈయన ఏడుస్తున్నాడు, మధ్యలో ఈయన బాత్రూంలో ఏడుస్తున్నాడో ఏమో కానీ మధ్యలో మాత్రం ఈయన నలిగిపోతున్నాడు అని అయితే నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. దాని తర్వాత సంజన క్రయింగ్ వాళ్ళ అదే ఎప్పుడైతే ఇమ్మాన్యుయల్ ఆమెకు భోజనం తినిపిస్తున్నాడో, భోజనం తినేటప్పుడు సంజన ఏడ్చింది, కొంచెం ఎమోషనల్ అయింది. అది చూసి ఇప్పుడు ఒక మనిషికి కొంచెం దూరం ఉన్నప్పుడు ఆయన ఆయన ఆవులిచ్చే ఈయన కూడా ఆవులిచ్చాడు, అవునా? ఆయన ఆవులిచ్చే ఈయన ఆవులిచ్చాడు, అవునా? ఆ ఆవలింపు ఏదైతే ఉందో దూరం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కలుగుతుంది. ఈడ సంజన ఏడుచు అంటే సంబంధం లేకుండా సుమన్ శెట్టి అన్న ఏడుస్తున్నాడు ఆడ వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది. అంతే, ఆవలింపు ఏ విధంగా అయితే ఉంటుందో ఏడుపులు కూడా అదే. మళ్ళీ తనుజాకు వాళ్ళ అమ్మ గుర్తుకు రావడం, ఆమె కొంచెం ఎమోషనల్ రావడం, ఆ పొటాటో కర్రీ ఈసారి చేంజ్ చేయరని ఇమ్మాన్యుయల్ చెప్పడం కొంచెం ఫన్ అనిపించింది. అది ఓకే. దాని తర్వాత బిగ్ బాస్ స్టార్ట్ చేసినాడు. బిగ్ బాస్ డైరెక్ట్గా అందరికీ ఎవరెవరైతే నామినేట్ అయినాడో ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇచ్చినాడు, మీరు ఆడితే ఆడినట్టు, లేకపోతే మీరు ఇంటికి పోతారు. ఎందుకంటే వైల్డ్ కార్డు వాళ్ళు వస్తున్నారు కాబట్టి మీరు ఇదే కంటిన్యూ చేసినారు అనుకో రాజ్యాంగం, మీరు మాత్రం వెళ్ళిపోతారని బిగ్ బాస్ డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినాడు. డైరెక్ట్గా వార్నింగ్ వేయడమే కాకుండా వాళ్ళందరినీ ఇప్పుడు ఓనర్స్ టెనెంట్స్ అనే డిఫరెన్స్ ఏం లేదు బాబు, అందరు ఒకటే. ఇప్పుడు మీరు ఎవరెవరైతే నామినేట్ అయినారో అందరు ఒకటే రూమ్లో వండుకోవాలని వాళ్ళ కింద ఒకటి చిన్నది బెడ్ వేసేసినాడు. ఓకే, ఇప్పుడు గేమ్ స్టార్ట్ అవుతుంది. గేమ్ స్టార్ట్ అయినప్పుడు ఇద్దరిద్దరుగా ఒక టీం విడిపోవాలని చెప్తారు. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళని వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే అది ఫిజికల్ గేమ్ ఉంటుందా లేకుంటే మైండ్ గేమ్ ఉంటుందా తెలియదు కాబట్టి బలవంతులనే తీసుకుంటారు అండ్ బలహీనులనే సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరు లేని వాళ్ళు ఎవరో వచ్చినప్పుడు, ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి వచ్చిన పెళ్లి చేసుకుంటారు చూడు, ఎవరో ఒకరు అంతే, దొరికిన వాళ్ళని చేసుకుంటారు. అది కూడా ఇది కూడా సేమ్ అంతే. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రీతు, డెమోను తెలుసు కదా, వీళ్ళు స్టార్టింగ్ టీం అయినారు. దాని తర్వాత తనుజ, పవన్ కళ్యాణ్ టీం అయినారు. సంజన, ఫ్లోరా, సుమన్ శెట్టి, శ్రీజ అండ్
ఇంకొకరు అంతే. భరిణి, దివ్య వీళ్ళు 5 మంది 5 టీంలుగా విడిపోయినారు. ఒక్కొక్క టీంలో ఇద్దరు ఉంటారు. 5 టీంలుగా విడిపోయిన తర్వాత ఫస్ట్ ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ప్రతిసారి ఏదన్నా ప్లానింగ్ వేయాలన్నప్పుడు చేతులు ఇట్టబెట్టి మాట్లాడుకుంటాడు చూడు. అట్ట స్టార్టింగ్కు ముందు అంటే టాస్క్కు ముందు ఈమె ఒక హగ్ ఇవ్వడం ఆ డెమోన్ పవన్కు, టాస్క్ తర్వాత హగ్ ఇవ్వడం, టాస్క్ మధ్యలో ఏడ్చడం పట్టుకొని ఇది చాలా ఎక్కువైంది, ఓవర్ అయింది, అందుకే వీళ్ళు ఓటింగ్లో లాస్ట్ ఉన్నారు. మీకేమనిపించింది? వీళ్ళది కొంచెం ఓవర్ పర్ఫార్మెన్స్ అనిపించిందా లేదా? ఎందుకంటే బిగ్ బాస్ ఆట అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ దుమ్ము దులుపుతాడు, మామూలుగా కాదు. ఏం చెప్పినాడో మనం చూద్దాం. ఇప్పుడు టాస్క్ ఏంటంటే టాస్క్ సింపుల్ టాస్క్. ఇసుక ఉంటుంది, ఇసుకకు ఒకటి ప్లేట్ ఉంటుంది, ప్లేటుకు రంధ్రాలు ఉంటాయి. అదే అది రౌండ్గా ఉంటుంది కదా, బోలెంకు రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలలో నుంచి ఇసుక పోతుంటుంది. వాళ్ళు అక్కడ నుంచి ఇసుక తీసుకొని వీళ్ళు ఒకటి అదే స్కూళ్ళల్లో ఒకటి ఉంటుంది చూడు, అవతల కూర్చుంటే యువతలు కూర్చుంటే ఒకరు పైకి పోతే ఇంకొకరు కిందకి వస్తారు, అట్టు ఉంటుంది కదా. దాంట్లో బరువు పెట్టినారు, అది ఒకటి బకెట్ పెట్టినారు చిన్నది. ఆ బకెట్లో వీళ్ళు ఎవరినైతే ఎలిమినేట్ చేస్తారో వాళ్లకు ఇసుక వేయాలి అని ఫస్ట్ పాపం సుమనన్నను టార్గెట్ చేసినారు. దాన్ని ఇట్టనే పట్టుకోకూడదు, దానికి అదే సపోర్ట్ లేకుండా పట్టుకోవాలి. అంటే ఇట్లా పట్టుకోవాలి, ఓకే, ఇట్లా లేకుండా ఇట్లా ముందుకు లేకుండా చేయాలి. ఇది కూడా కొంచెం ఫౌల్ జరిగింది. అదేం జరిగిందో మీకు చెప్తాను. ఫస్ట్ పాపం సుమన్ శెట్టి అన్న కొంచెం ట్రై చేసినాడు, కానీ అది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది, హైట్ తక్కువ ఉంది కాబట్టి ఆయన కొంచెం ప్రెషర్ పెట్టలేకపోయినాడు, అందుకు అవుట్ అయిపోయినాడు. దాని తర్వాత సంజన అవుట్ అయిపోయింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ కరెక్ట్గా పట్టుకోలేదు, ఎందుకంటే కంటిన్యూగా ఆయనకు మూమెంట్ ఉంది, ప్రతి ఒక్కసారి ఆయన బాడీకి దగ్గరగా అది తీసుకున్నాడు కాబట్టి. ఇమ్మాన్యుయల్ చాలాసార్లు చెప్పినాడు, అండ్ లైవ్లో మీరు చూసింటే కూడా ఇమ్మాన్యుయల్ చాలాసార్లు చెప్పినాడు. ఇమ్మాన్యుయల్ చెప్పినది కరెక్టే. దాని తర్వాత పవన్ కళ్యాణ్ని అవుట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ని ఇమ్మాన్యుయల్ అవుట్ చేయడం కరెక్టా తప్ప? మీకేమనిపించింది? మీరు కూడా క్లియర్గా చూడండి, ఎందుకంటే చాలాసార్లు చెప్పినాడు. దాని తర్వాత బర్నీ గారు అవుట్ అయినారు. దాని తర్వాత రీతు అండ్ డెమోన్ పవన్ ఇద్దరు గెలవడం జరిగింది. గెలిచిన వాళ్ళకు 100 పాయింట్లు ఇచ్చినారు, సెకండ్ వచ్చిన వాళ్ళకి 80 ఇచ్చినారు, మూడో ప్లేస్ వచ్చిన వాళ్ళకి 60, 4 40 అండ్ లాస్ట్లో వచ్చిన వాళ్ళకి 20 ఇచ్చేసినారు. ఇట్లా జరిగింది. అండ్ ఈ టాస్క్లో గేమ్ అనమాట ఇది. ఎవరిని నామినేషన్స్లో పెట్టాలి అనేదే మీన్స్ ఎండ్ ఆఫ్ ద డే ఏముంటుంది వీళ్ళకి మైండ్లో ఏముంటుందంటే ఎవరిని నామినేషన్స్లో పెట్టాలి అని ఉంటుంది. రీతు చెప్తుంది కావాలని శ్రీజ సుమన్ శెట్టి నన్ను ఓడియాలని చూస్తుంది, ఆయన నామినేషన్స్లో ఉంటే ఈమె కొంచెం సేఫ్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి కదా అని. బయట సుమన్ శెట్టి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ తెలియచ్చు, అసలు ఆమెకు దిమ్మ తిరిగి అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. అది ఆమెకు అర్థం కాకుండా సుమన్ శెట్టి నాకు మంచి ఫాలోయింగ్ ఉంది. శ్రీజకు హేట్ రేట్ అనేది మామూలుగా పెరగడం లేదు, ఈరోజు ఇంకా ఎక్కువ పెరిగింది. అసలు ఏం జరిగిందో కూడా మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ టాస్క్ డెమోన్ పవన్ రీతు మంచిగా అన్నారు, ఎందుకంటే లాస్ట్ వరకు డెమోన్ పవన్కు మంచి బాడీ ఉంది కాబట్టి ఎస్. దాని తర్వాత కొంచెము అయ్యే కౌగిలింతలు అవి కొంచెము ఎటకారంగా ఉండా బెస్ట్గా అన్నారని అనిపించింది. మీకేమనిపించింది? ఫస్ట్ టాస్క్లో బెస్ట్గా అన్నారు, దాని తర్వాత కొంచెము ఇంటర్వెల్ జరిగింది, ఇంటర్వెల్ తర్వాత డిస్కషన్లు జరిగినాయి, డిస్కషన్ల తర్వాత స్ట్రాటజీలు జరిగినాయి, స్ట్రాటజీల తర్వాత వీళ్ళు ఏం ప్లాన్ చేసినారంటే ఈసారి రెండోది మాత్రం సుమన్ శెట్టి అన్న శ్రీజ కంపల్సరీగా గెలిచాలని అనుకున్నారు. దాని మధ్యలో కొంచెం అదే కామెడీ చేసినాడు మన ఇమ్మాన్యుయల్, ఎందుకంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 100 వచ్చినాయి కదా, వాళ్ళ గురించి కొంచెం మాట్లాడినాడు. ఒకటి అంతా చెప్తారు కదా యాడ్స్, దాని లెక్క మాట్లాడినాడు. దాని తర్వాత సెకండ్ థర్డ్ ఫోర్త్ వచ్చిన వాళ్ళ గురించి కొంచెం కామెడీ చేసినారు, నవ్వుకున్న వాళ్ళు నవ్వుకున్నారు. ఎందుకు నేను పూర్తిగా చెప్పలేకున్నా అంటే వీడియో 15 నిమిషాలే చేశాను, ఎక్కువ వ్యూవర్షిప్ రాకున్నది, జనాలు చూసిన వాళ్ళు కూడా లైక్ చేయకున్నారు, చూస్తున్నారు చాలామంది బట్ లైక్ చేయకున్నారు. మీరు లైక్ చేస్తే నేను కూడా కొంచెం కంటెంట్ పెంచడానికి ఉంటుంది, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ హైప్ మర్చిపోద్దండి, సబ్స్క్రైబ్ కూడా మర్చిపోద్దండి. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సెకండ్ టాస్క్ గురించి. సెకండ్ టాస్క్ బిగ్ బాస్ క్లియర్ కట్గా చెప్పినాడు, ఏంటంటే ముఖానికి ఒకటి మాస్క్ పెడతాడు, మాస్క్ పెట్టిన తర్వాత దానికి సూదులు ఉంటాయి, నోటికి మాత్రం అది ఓపెన్ ఉంటుంది. ఆ నోటికి మాత్రం ఓపెన్ పెట్టి మిగతా మొత్తం మాస్క్ ఏదైతే ఉంటుందో ఆ మాస్క్ సూదులు ఉంటాయి. సూదులు ఉంటే ఏం చేస్తారంటే వీళ్ళకి 3 బెలూన్లు ఇస్తారు. 3 బెలూన్లు ఇచ్చిన తర్వాత 5 డెస్కులు ఉంటాయి. ఆ డెస్కులలో తలకాయ ఇట్లా పెట్టి ఉండాలి, ఇట్లనే పెట్టి ఉండాలి. వాళ్ళు పైనుంచి బెలూన్ వేస్తే వీళ్ళు ఏం చేయాలంటే ఆ బెలూను ఈ సూదుల మీద పడకుండా వీళ్ళు ఫు 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 అని ఊపుతుండాలి. అవునా? అదే గేము బిగ్ బాస్ కూడా అదే చెప్పినాడు. 5 నిమిషాల పాటు ఏకదాటిగా దాన్ని ఊపితే అప్పుడు అది సక్సెస్ అవుతుంది అండ్ వాళ్ళు గెలుస్తారు అన్నట్టు క్లియర్ కట్గా చెప్తే, రీతు ఓవర్ స్ట్రాటజీ దీంట్లో ఆమెను నాశనం కాదు సర్వనాశనం చేసింది. రీతును ఫాలో అయిన తనుజ కూడా నాశనం అయిపోయింది. తనుజను ఫాలో అయిన సుమన్ శెట్టి అన్న అటర్ ఫ్లాప్ అయినాడు. సుమన్ శెట్టి అన్న పక్కనే ఉండే ఫాలో అవుతున్న బరినన్న కూడా కొంచెం అటర్ ఫ్లాప్ అయినాడు. అసలు ఏం జరిగింది అనే డిస్కషన్ గురించి మనం మాట్లాడుకుందాము.
బెస్ట్‌గానే జరిగింది. ఈ ఈ ఈ టాస్క్ అయితే చాలా బెస్ట్‌గానే జరిగిందని నాకు అనిపించింది. కానీ దీంట్లో అందరూ ఫౌల్ గేమ్ అన్నారు. అసలు బిగ్ బాస్‌తోనే మీరు ఫౌల్ గేమ్సా అనేది బిగ్ బాసే అంటాడు లాస్ట్‌కు. నాతోనే మీరు జలకలాడుతున్నారా, జలకన్యలారా అన్నట్టు ఏదైతే డైలాగ్ ఉందో ఆ డైలాగ్ వీళ్ళకే చెప్పేసినాడు. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే ప్రతి ఒక్కరు ఫస్ట్ స్టార్ట్ చేసింది రీతు. రీతు ఏం చేసిందంటే ఇప్పుడు తలకాయ యువతల ఉంది కదా! ఒకటి చిన్నది బాక్స్ పెట్టింటారు. ఆయన తలకాయ నువ్వు కొంచెం క్రాస్ కట్ కొట్టుబోయ్ అని ఆయనకు చెప్పింది పవన్‌కు. ఆయన కొంచెం అట్ట కొడతానే ఇవి సూదులన్నీ యువతలు ఉంటాయి కదా! ఆమె వారకేసిందబ్బా! సంచాలకులుగా ఇద్దరే ఉన్నారు. గోల్డ్ బ్యాడ్జ్ వచ్చింది కదా! ఇమ్మాన్యుల్ ఆయన సంచాలకునిగా ఉన్నాడు. అండ్ కెప్టెన్‌గా రాము ఉన్నాడు. వాళ్ళిద్దరిని పెట్టినాడు. చెప్తూనే ఉన్నాడు రాము. క్లియర్ కట్‌గా చెప్తున్నాడు రీతుకు. రీతు నువ్వు చేస్తున్నది తప్పు అట్లా కాదు. అది ఊపాలా, నువ్వు ఆయన మీద ఎయ్యాలా, ఊపాలా అంటే ఆమె ఉయ్యాల జంపాల సినిమాలో లేక ఆమె వినేది లేదు అసలుకు. స్ట్రాటజీ అని పెట్టి ఇంక సైడ్‌కు ఉండారు ఇంక చేతులు కట్టుకొని. వీళ్ళు సాధించినారు ఇంక పథకం అంతా మనకే వచ్చింది. మనమే అరే కొంచెం కూడా అనిపియడం లేదా? ఆయన ఏం చెప్పినాడు, వీళ్ళు ఏం చెప్తున్నారు, కొంచెమన్నా అనిపియాలనా? లేదు. ఆట అయిపోయేంత వరకు ఆమె అట్టనే ఉన్నారు. ఇది స్ట్రాటజీ మళ్ళీ నేను చెప్పినానని మాటిమాటికి ఆ బేబీ షాలి లెక్క ఆ హెయిర్ స్టైల్‌ను అవతలకు అనడం, యువతలకు అనడం మామూలుగా కాదు. ఆమె గుండె చేసుంటే బాగుండే అనిపించింది నిజంగా. దాని తర్వాత ఏమనిపించింది అంటే మెయిన్ అనిపించింది ఏందంటే పక్కాగా వీళ్ళు ఫౌల్ గేమ్ ఆడిన తర్వాత కూడా ఆర్గ్యూ చేయడం మాత్రం వరెస్ట్ అనిపించింది. శ్రీజ ఆర్గ్యూ చేసింది అంతే వరెస్ట్‌గా. అండ్ మన రీతు కూడా అంతే వరెస్ట్‌గా అసలుకు ఆర్గ్యూ చేసింది. మీరు మాకు చెప్పాల్సింది అంపైర్లు అదే సంచాలకులు మాకు చెప్పలేదు కాబట్టి ఏంది వాళ్ళు చెప్పేది? వాళ్ళు చెప్తే మీరు వినే స్థితిలో ఉన్నారా? మేము ఆడినాం, మేము పర్ఫెక్ట్‌గానే ఉన్నామని పోయి గంట కొడుతున్నారు ఆట అయిపోయిన వాళ్ళ లెక్క. అది జరిగింది కదా! అసలుకు దాని తర్వాత అందరూ ఫౌల్ గేమ్ అన్నారు. ఒక్క సంజన గారిని మాత్రం అబ్బా! 100కు 100% ఆమెను మెచ్చుకోవాలి. ఇన్ని రోజులు ఆమె దొంగతనమే చేస్తది. గేమ్స్‌లో కూడా ఆమె దొంగతనంగా ఆడుతదని అనుకున్నాం కానీ ఆమె జెన్యూన్‌గానే ఆడుతుంది. మొన్న ఆటలో కూడా మీరు చూసే ఉన్నారు. చాలా జెన్యూన్‌గా ఆడింది. మన దివ్యకు చెప్తుంది. దివ్యను పడేస్తుంటే బెడ్ మీద నుంచి రీతుకు చెప్తుంది. రీతు కొంచెం సపోర్ట్ చేయి, నీకు కూడా దివ్య సపోర్ట్ చేస్తుంది కదా అంటే రీతుకు అసలుకు ఇష్టం లేదు దివ్య కాబట్టి ఆమె సపోర్ట్ చేయలేదు. గేమ్స్లో మాత్రం సంజన మిగతా విషయాలలో ఆమె దొంగతనాలు చేస్తున్న గేమ్స్ విషయాలలో మాత్రం సంజన 100కు 100% ఆమె ఎఫర్ట్స్ అనేటివి ఆమె పెడుతుంది. ఆమెకు చేతనైనంత ఆడడానికి మాత్రం ట్రై చేస్తుంది. మీకేమనిపిస్తుందో చెప్పండి. ఆమె గెలవలేకపోయినా ఎఫర్ట్స్ అయితే 100% పెడుతుంది కాబట్టి సంజన కొంచెం ఏడ్చేది కొంచెం బాగాలేదు, కొంచెం అటు ఇటుగా ఉన్నా బట్ ఆమె ఎఫర్ట్స్ టాస్కులలో మాత్రం 100% ఉన్నాయి. ఈరోజు బిగ్ బాస్ కూడా ఆమెను మెచ్చుకుంటాడు. మీరు కొద్దిసేపు అన్న 5 నిమిషాలకు దగ్గరగా అన్నారు కానీ బెస్ట్గా అన్నారు అండ్ నిజాయితీగా అన్నారని ఫ్లోరాను సంజనాను ఆకాశానికి ఎత్తినాడు. డైరెక్ట్గా చెప్పినాడు మన డెమోన్ పవన్కు రీతుకు వరెస్ట్ గేమ్ అన్నారు. మీరు ఇంత దారుణంగా మీరు ఆడడం అనేది కరెక్ట్ కాదు. మీకు తెలీదా ఫౌల్ గేమ్ ఏది, నార్మల్ గేమ్ ఏది, నేను చెప్పినది ఏమని మీకు తెలీదా? మీరు నాతోనే గేమ్లు ఆడుతున్నారా? నాకే మీరు చాపకే ఈత నేర్పిస్తున్నారా? మీరు కుక్కకే మీరు మురగడం నేర్పిస్తున్నారా? పాముకే మీరు కాటేయడం నేర్పిస్తున్నారా? తేలుకే మీరు కుట్టడం నేర్పిస్తున్నారా? మీ పిల్లికే మీరు బాగా సరే అనడం నేర్పిస్తున్నారా అని ఇంకా బిగ్ బాస్ ఇంకా రెచ్చిపోయినాడు. మామూలు కాదు, రెచ్చిపోయినట్టు ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడలో ధర్మం ఉంది. మొత్తం అందరికీ ఏం చేసినాడంటే నెత్తిని కూడా పెట్టినాడు. మీరు ఏమన్నా చేసుకోరి, ఈసారి మాత్రం మీవి ఏవేవైతే పాయింట్స్ వచ్చినాయో ఫస్ట్ దాంట్లో మీరు గెలిచినారు కదా, దాంట్లో మీకు సగం పాయింట్స్ నేను కట్ చేస్తున్నాను అండ్ మీకు సగమే ఉంటాయంటే సంజన ఏడ్చింది. ఎప్పుడు మేము ఓడిపోయి ఏడుస్తాం, ఇప్పుడు గెలిచి మేము ఓడిపోతున్నాము అని ఏదైతే మాట అనేది కొంచెం అది ఎమోషనల్ అని అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు సంజన ఇప్పుడు ప్రాపర్గా ఏ టాస్కులు కూడా గెలవలేదు. ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఆమె చేసి ఆమెకు అదే పోస్ట్ బ్యాటరంలో ఉన్నప్పుడు ఆమె బ్రీతింగ్ కూడా మీరు చూసింటే కొంచెం అటు ఇటుగా అని కొంచెం సరిగా లేదు. అయినా కూడా ఆమె బెస్ట్గా ఆమె ఎఫర్ట్స్ చేయడం అనేది చాలా గ్రేట్. దాని తర్వాత డిస్కషన్లు జరిగినాయి. డిస్కషన్లలో రీతు వరెస్ట్గా మళ్ళీ రాముతో చెప్తే రాము డైరెక్టే చెప్పినాడు. రాము మాత్రం సూటిగా మాట్లాడుతున్నాడు. సుత్తి లేకుండా ఆ బ్యాడ్జ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ బ్యాడ్జ్ వచ్చినప్పటి నుంచి అసలు ఆయనకు పౌరుషం పెరిగింది. డైరెక్ట్గానే తిడుతున్నాడు ఎవరినైనా, ఇండైరెక్ట్గా కాదు, మామూలుగా కాదు. రీతును మాత్రం డైరెక్ట్గా ఆయన తిట్టడం జరిగింది. అండ్ శ్రీజ మన రాముతో పోయి మాట్లాడినప్పుడు కూడా నువ్వు మళ్ళీ అదే అంటున్నావా, మీరు సంచాలకులు సరిగా చెప్పాలంటే సంచాలకులం సరిగానే చెప్పినాము, మీరు ఫౌల్ గేమ్ ఆడి మా మీదకి రావద్దండి, మేమైతే ధర్మంగానే చెప్పినాం అన్నట్టు రాము శ్రీజాతో కూడా అటనే చెప్పడం జరిగింది. మీకేమనిపించింది ఓవరాల్గా? అసలుకు లాస్ట్ ఈ వీక్లో డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫ్లోరాకు తక్కువ ఓట్లు వస్తాయనుకుంటే ఫ్లోరాకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. లాస్ట్ 2 ప్లేస్లలో రీతు ఉన్నారు, డెమో ఉన్నారు. వీళ్ళిద్దరు మాత్రం పొర్రపాటున ఎలిమినేట్ అయితే మొత్తం ఇంటర్నెట్ మొత్తం రచ్చ రంబోలు అవుతుంది, మామూలుగా కాదు. ఏ రిలేషన్షిప్ అయినా ఏ లవ్ అయినా ఒక కొద్ది పరిధికి మాత్రమే బిగ్ బాస్ హౌస్లో బాగుంటుంది, కొంచెం చూడాలనిపిస్తుంది. ఓవర్ అయిందని అనిపించిందంటే మాత్రం వీళ్ళకు బై బై చెప్తారు. మీకేమనిపించింది? వీళ్ళకు బై బై చెప్పే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయా?
డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్లో ప్రతిరోజు ఈ ఎపిసోడ్కు సంబంధించిన రివ్యూ అయితే వస్తుంటుంది. ప్లీజ్ ఒకవేళ లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ చేయకపోతే ప్లీజ్ హైప్ చేయండి. ఇన్స్టాగ్రామ్ వాయిస్ ఆఫ్ మికీ అనే ఇన్స్టాగ్రామ్ ఉంది, ప్లీజ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.